ఓం శాంతి. ఓం శాంతి. ఓ ఓ ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ జ్ఞాన స్వరూపాన్ని, త్యాగి ఆత్మను, సఫలతా స్వరూపాన్ని. ఈ క్షణం ఆత్మనైన నేను సర్వంశ త్యాగి స్థితిలో కూర్చొని నా ప్రియాతి ప్రియమైన తండ్రి చెప్పే ఈ జ్ఞాన మురళిని వారి సన్ముఖంలో కూర్చొని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 2/6/2024. అవ్యక్త బాప్దాద మురళి రివైజ్ డేట్ 18/1/2000. 18 జనవరి మురళి 2000th ఇయర్ మనం రివైజ్ చేస్తున్నాం. సో 18 జనవరి 18 అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? అవ్యక్త బ్రహ్మ బాబా. ఎవరి శరీరాన్నైతే స్వయం పరమాత్మ ఒక రథంలాగా ఆధారం తీసుకున్నారు, మరి వారి పుణ్యమైన స్మృతి దివసం రోజు వినిపించిన ఈ జ్ఞాన మురళిని మనం రివైజ్ చేస్తున్నాం. సో మురళి యొక్క హెడ్డింగ్ ఆబ్వియస్ గా బ్రహ్మబాబా రిలేటెడ్ ఉంటుంది కాబట్టి బ్రహ్మబాబా సమానంగా త్యాగం, తపస్య మరియు సేవ యొక్క వైబ్రేషన్స్ ని విశ్వంలో వ్యాపింప చేయండి. నేను ఆత్మ నా నలువైపులా ఎలాంటి వైబ్రేషన్స్ వ్యాపింప చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మరి ఈ రోజు సమర్థులైన బాప్దాద ఎవరిని చూస్తున్నారు? తమ సమర్థులైన పిల్లల్ని చూస్తున్నారు. నేను ఒక సమర్థ ఆత్మను అనే స్థితిలో ఉన్నాను. మరి ఇది స్మృతి దివసం రోజు. సో దీన్ని సమర్థ దివసం అని కూడా అంటారు. నేటి ఈ రోజు పిల్లలకి సర్వశక్తుల వీలునామాగా ఇచ్చిన రోజు. ఆ రోజు బ్రహ్మబాబా తన దగ్గర ఉన్నదంతా విల్ చేసేశారు. దాది దీదీలు తన దగ్గర ఉన్న వారందరికీ ఇచ్చిన రోజు. సో ప్రపంచంలో అనేక రకాల వీలునామాలు ఉంటాయి, విల్స్ ఉంటాయి, కానీ బ్రహ్మబాబా నుండి ప్రాప్తించిన సర్వశక్తుల వీలునామాను పిల్లలకి ఇచ్చారు. ఇటువంటి అలౌకికమైన వీలునామా పరమాత్మ బ్రహ్మతో ఇచ్చినట్టు ఇక ఎవ్వరూ ఇవ్వలేరు. మరి బ్రహ్మబాబా పిల్లల్ని నిమిత్త భావంతో వరదానాన్ని ఇచ్చిన రోజు ఈ రోజు. దీని సమర్థ దివసం అంటారు, సమర్థమైన వీలునామా అంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని ఇలాంటి వీలునామా ఈ రోజు ఇచ్చినది అంటారు. శక్తులని ప్రసాదించిన రోజు అంటారు. మరి సహజ శక్తులు చాలా సహజంగా అనుభూతి చేసుకోవచ్చు. ఒకటేమో తమ పురుషార్థం ద్వారా ప్రాప్తించిన శక్తులు, ఇంకొకటేమో పరమాత్మ బ్రహ్మ ద్వారా ఏ శక్తులైతే ప్రాప్తించారో. సో పరమాత్మ ఇచ్చారు కాబట్టి దాన్ని ఏమంటారు? ప్రభు కానుక అని అంటారు, ప్రభు వరదానం అని అంటారు. ఈ ప్రభు వరదానం ఎంతగానో నడుస్తూ ఉంటుంది, మనని ముందుకి తీసుకెళ్తూ ఉంటుంది. ఎలాంటి శ్రమ లేకుండా చాలా సహజంగా స్వతహాగా మనల్ని నిమిత్తంగా చేస్తుంది ప్రభు వరదానం. మరి ఎదురుగా అయితే, అంటే ఆ రోజు బాబాని కలుసుకోవడానికి ఎదురుగా అయితే చాలా కొద్ది మంది ఉన్నారు, కానీ నేను నలువైపులా ఉన్న పిల్లల్ని నాలో ఇముడ్చుకుంటాను అని బాబా క్లారిటీ ఇస్తున్నారు. మరి బాప్దాద ఇవాళ ఏం చూశారంటే, నిమిత్తమైన వారు మరియు తోడుగా ఉన్నవారు. నిమిత్తమైన వారు, తోడుగా ఉన్నవారు, ఈ రెండు రకాల విశేషతల్ని బాబా చూశారు. మొదటి విశేషత స్థాపన యొక్క ఆది రత్నాలు. స్టార్టింగ్ లో ఉన్న ఆది రత్నాలు, వాని ఇంకేమనొచ్చు? సేవా రత్నాలైనా కానీ ఇరువురిలో
సంఘటన యొక్క ఐక్యత చాలా చాలా బాగుంది. స్టార్టింగ్ వాళ్ళు ఎంత సంఘటిత రూపంగా ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా ఉన్నారు. ఎవ్వరిలో కూడా ఎందుకు, ఏమిటి, ఎలా అనే సంకల్పాలు కూడా సంకల్పం మాత్రంలో కూడా రాలేదు స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి. రెండవ విశేషత ఏంటంటే, ఒకరు చెప్పిన దాన్ని మరొకరు అంగీకరిస్తారు. నువ్వు నాకు చెప్పడం ఏంటి అనేది లేదు. ఈ ఎక్స్ట్రా శక్తుల యొక్క వీలునామా యొక్క వాయుమండలం విశేషంగా ఉంది. అందుకే నిమిత్తంగా ఉన్న ఆత్మలు బాబాకి బాగా కనిపిస్తున్నారు. బాబా వారికి ఎటువైపు చూసినా బాబా బాబాయే కనిపిస్తుంది. సో ఒక్కసారి నేను ఆ కేటగిరీలో ఉన్నానా చెక్ చేసుకుందాం. ఆది రత్నాలో మొదటి విశేషత హాజీ. ఎందుకు, ఏమిటి అనేది కాదు. నెక్స్ట్, ఎంతో ఐక్యంగా ఉంటారు. నెక్స్ట్, వారు ఎవరు ఏం చెప్పినా అంగీకరిస్తారు, ఇంకొకరు అంగీకరిస్తారు. మరి ఈ క్వాలిటీస్ నాలో ఉన్నాయా చెక్ చేసుకోవాలి. బాబా ఇటువంటి సమయంలో నిమిత్తంగా ఆయన పిల్లల్ని మనస్ఫూర్తిగా వారికి ప్రేమను ఇస్తున్నారు. ఇది బాబా యొక్క అద్భుతం అయి ఉండొచ్చు, కానీ పిల్లలు కూడా తక్కువేమీ కాదు ఈ విధంగా బాబా నుంచి ఆ కోర్స్ తీసుకోగలిగారు అంటే. మరి అందుకే ఈ రోజు ఎంతో అద్భుతమైన రోజు, ఇలాంటి స్మృతుల్ని తలుచుకొంచిన రోజు. ఈ బాబా యొక్క ఈ రోజు యొక్క అద్భుతాన్ని గాయనం చేస్తూ ఉంటారు. పిల్లలు నలువైపులా నుండి ప్రేమ మాలను వేశారు. మరి బాబా ఏమో పిల్లల యొక్క అద్భుతమైన గుణాన్ని గానం కూడా చేశారు. వాహనా పిల్లలు వాహ. ఇంత సమయం నడవాల్సి వస్తుందని ఆలోచించారా? మరి ఎంత సమయం అయిపోయింది. ఇప్పుడు 1964 నుంచి 2000 ఎంత సమయం అయిపోయింది. ఇప్పుడు అవ్యక్త రూపం యొక్క సేవ జరగాల్సి ఉంది. బాబ్ దాదాకి తెలుసు, సాకారంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద హాల్స్, డైమండ్ హాల్ కానీ ఇవన్నీ హాల్స్ ఉన్నాయా? విశేషంగా బాబాకి ఎంతో ఇష్టమైన డబల్ ఫారినర్స్ ఈ అవ్యక్త పాలన ద్వారా అవ్యక్త జన్మ తీసుకున్నారు కదా. మరి ఇంతమంది పిల్లలు తయారయ్యారు కదా. మరి వీరందరూ ఇంతటి సేవా ఫలితాన్ని అనుభవం చేస్తున్నారు. ఎవరి సేవ? బ్రహ్మ బాబా యొక్క త్యాగం డ్రామాలో విశేషంగా ఫిక్స్ అయ్యి ఉంది. ఆది నుండి బ్రహ్మ బాబా యొక్క త్యాగం పిల్లలైన మీ భాగ్యాన్ని ఫిక్స్ చేసింది, నిశ్చితం చేసింది. బాబా ఇచ్చిన త్యాగం, బాబా చేసిన త్యాగం నా భాగ్యాన్ని ఫిక్స్ చేసింది. ఇది త్యాగం ఎంతటి అద్భుతమైనది. అన్ని లభిస్తున్నప్పటికీ త్యాగం చేయటాన్నే త్యాగం అంటారు. ఏది లేకుండానే త్యాగం చేశాను కాదు, అన్ని లభిస్తున్నా త్యాగం చేయటాన్ని త్యాగం అంటారు. సమయం అనుసారంగా, సమస్యల అనుసారంగా చేసే త్యాగం శ్రేష్టమైన త్యాగం కాదు. మొదటి నుంచి చూడండి. తనువు, మనస్సు, ధనం, సంబంధాలు, సర్వప్రాప్తులు అన్నీ ఉన్నా కూడా త్యాగం చేశారు బ్రహ్మ బాబా. శరీరాన్ని కూడా త్యాగం చేశారు. ఇన్ని సాధనాలు ఉన్నా కూడా స్వయం అయితే పాత దానిలాగే వారు ఉన్నారు. సాధనాలు లభించడం అప్పటికి ప్రారంభం అయిపోయింది. అప్పటికే సాధనాలు వస్తూ ఉన్నాయి. సాధనాలు అన్ని ఉన్నా కూడా సాధనతో బ్రహ్మ బాబా స్థిరంగా, దృఢంగా ఉన్నారు. బ్రహ్మ బాబా యొక్క తపస్య పిల్లలైన మీ అందరి భాగ్యాన్ని తెరిచింది. మరి నేను ఆత్మ ఎంతటి భాగ్యవంతుని అనేది తెలుసుకోండి. బ్రహ్మ బాబా చేసిన ఈ తపస్సు యొక్క ఫలితం పిల్లలైన మీకు ఇప్పుడు లభిస్తుంది. తపస్సు యొక్క ప్రభావం ఈ మధువనం భూమిలో ఇమిడి ఉంది. తోడుగా పిల్లలు కూడా ఉన్నారు. పిల్లల యొక్క తపస్య కూడా నిమిత్తంగా ఉంది.
బ్రహ్మబాబా యొక్క త్యాగం మనం ఈరోజు కళ్ళ ముందు చూస్తున్నాం. యోగాన్ని జోడించేందుకు మీకు శ్రమ ఉండదు. సహజంగా యోగం కుదురుతుంది. ఎటువంటి ఆత్మలు వచ్చినా సరే మౌంట్ అబోకి వారు ఏదో ఒక అనుభవం చేసుకునే వెళ్తారు. అంత బాగా ఆ భూమికి వరం వచ్చిందంటే ఎవరి వల్ల? బ్రహ్మ బాబా వల్ల. జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోయినా కానీ ఆ లౌకిక ప్రేమ మరియు శాంతిని అనుభవం చేసే వెళ్తారు మధువనం నుంచి. ఏదో ఒక పరివర్తన చేసే తీరుతారు మధువనం నుండి. ఈ సంకల్పాన్ని చేసి వెళ్తారు. ఇది బ్రహ్మ మరియు బ్రాహ్మణ పిల్లల యొక్క తపస్య యొక్క ప్రభావం. మెడిటేషన్ కి అంత పవర్ ఉంటుంది అనేది ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ ఉండదు. ఇక్కడ రకరకాల సేవలు ప్రాక్టికల్ గా చేయించి చూపిస్తారు. ఆ విధులేని ఇప్పుడు విస్తారంలోకి తీసుకెళ్తుంది. కావున ఎలా అయితే బ్రహ్మ బాబా యొక్క త్యాగం మరియు తపస్సు యొక్క ఫలం పిల్లలైన మీ అందరికీ లభిస్తుందో, అలాగే పిల్లలు ప్రతి ఒక్కరూ తమ త్యాగం, తపస్య, సేవ యొక్క వైబ్రేషన్స్ విశ్వంలో వ్యాపింపచేయాలి. సైన్స్ డే బై డే ఇన్వెన్షన్స్ అనేవి జరుగుతాయి. ఆ సైన్స్ కూడా వచ్చింది శక్తి సైలెన్స్ నుంచే కదా. మరి ఆ సైలెన్స్ యొక్క శక్తి యొక్క ఇంపార్టెన్స్ మీరు ఎంతమందికి తెలియచేస్తున్నారు అనేది చెక్ చేసుకోండి. ఏకాగ్రత శక్తి ఇప్పుడు ఎక్కువగా కావాలి అన్న దానికి బాప్ దాదా ఈ రోజు చూస్తున్నారు. పిల్లలందరూ ఒకటే దృఢ సంకల్పం ఉండాలి. అదేంటి? ఇప్పుడు మా సోదరి సోదరుల దుఃఖపు పరిస్థితులను పరివర్తన అయిపోవాలి. ఏ సంకల్పం ఉండాలి? నా సోదరి సోదరుల దుఃఖపు పరిస్థితుల పరివర్తన అవ్వాలి. మన మనసు నుంచి దయ అనేది ఎమర్జ్ అవ్వాలి. సైన్స్ శక్తి అలజడిని కలిగించగలుగుతున్నప్పుడు మరి ఇంతమంది బ్రాహ్మణులు సైలెన్స్ శక్తితో ఉన్నారు కదా. మీ సైలెన్స్ శక్తి ఎన్ని అద్భుతాలు చేయొచ్చు. బ్రహ్మ బాబా ప్రతి కార్యంలో ఉన్న ఉత్సాహాన్ని అయితే చూస్తూ ఉన్నారు. తాళం చెవి కావాలి. మొదట్లో ఉత్సాహం ఉండేది. ఇప్పుడు కూడా బ్రహ్మ బాబా శివ్ బాబాని ఇదే అడుగుతున్నారు. ఇప్పుడు ఇంటి తలుపును తెరిచే తాళం చెవిని ఇవ్వండి అని. పరంధామానికి వెళ్ళాలి కదా, సిద్ధంగా ఉండాలి కదా. అక్కడికి వెళ్ళాలంటే ఒకరు వెళ్ళి ఒంటరిగా ఏం చేస్తారు అక్కడ? మరి ఇప్పుడు కలిసి వెళ్ళాలి కదా, లేక వెనక వెనక వస్తారా? కలిసే వెళ్ళాలి కదా. బ్రహ్మబాబా అంటున్నారు, పిల్లలు అడగండి. ఒకవేళ బాబా తాళం చెవి ఇచ్చినట్లయితే మీరు ఎవరు రెడీగా ఉన్నారా? ఎవరు రెడీగా ఉన్నారా? లేక జస్ట్ రెడీగా ఉన్నారా? త్యాగం, తపస్య, సేవ ఈ 3 పరీక్షలకు మీరు తయారైపోయారా? టైం దొరికితే త్యాగం కాదు, అనుక్షణం త్యాగం. టైం దొరికితే తపస్య కాదు, అనుక్షణం స్మృతి తపస్య. సేవలో సదా రెడీగా ఉన్నారా? మరి బ్రహ్మ బాబా ఈ ఆశ్రువులను ముత్యాల సమానంగా తమ మనసులో దాచుకుంటారు. కానీ ఒక్క సంకల్పం అయితే తప్పకుండా నడుస్తుంది. అందరూ ఎవరు రెడీగా ఎప్పుడవుతారు? ఇంకా డేట్ ఇవ్వండి. మేమైతే ఎవరు రెడీగా ఉన్నాం అని మీరు అంటారు, కానీ మీ సహచరులు ఎవరు రెడీగా ఉన్నారా? ఇది చెక్ చేశారా? ఇదొక అద్భుతమైన రచన అవ్వాల్సిందే. ఫాస్ట్ గా వృత్తి అవుతుంది. మరి సదా ఎవరు రెడీగా ఉన్నానా, లేక ఇంకా తయారవ్వాలా అనేది మీరు స్వయం చెక్ చేసుకోవాలి. మరి దేశ విదేశాల నుంచి నలువైపులా పిల్లలందరూ వచ్చారు బాబాని కలుసుకోవడానికి. మరి బాబా ఈ విధంగా పరమాత్మ ప్రేమలో లగ్నమైన నిమగ్నమైన
లవలీసిన స్వరూపంలో కూర్చున్నవారు బాబా యొక్క మిలనం అనే ఉయ్యాలలో సదా ఊగుతూ ఉండేవారు. అటు దూరంగానూ లేరు, బాబాకి నయనాలకి ఎదురుగా ఉన్న పిల్లలు, అవ్యక్త స్వరూపంలో లవలీనమైన పిల్లలు, సదా బాబా సమానంగా త్యాగం, తపస్య, సేవ వీటి యొక్క రుజువుని చూపించే సుపుత్రులైన పిల్లలకి, బాబా యొక్క డబల్ లైట్ పిల్లలకి చాలా చాలా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. బాబా ఈ విధంగా మనకి తయారు చేయడానికి ఎన్నో రకాలుగా మనకి దారిని చూపించారు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड మార్నింగ్, నమస్తే నమస్తే, ఓం శాంతి. మరి ఈరోజు బాబా ఇచ్చే వరదానం, శ్వాస శ్వాసలో స్మృతి మరియు సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్న చిత్త భవ. ఏ విధంగా స్మృతి యొక్క లింక్ సదా జోడించబడి ఉండాలి, ఎంతగా అటెన్షన్ పెడతారు, అదే విధంగా సేవలో కూడా సదా ఆ లింక్ జోడించబడి ఉండాలి. శ్వాస శ్వాసలో స్మృతి మరియు శ్వాస శ్వాసలో సేవ చేయాలి. ఈ బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్ ప్రాప్తి అవుతాయి, ఆశీర్వాదాలు ప్రాప్తి చేసుకోవచ్చు. శ్రమ నుంచి ముక్తులుగా అవ్వచ్చు, యుద్ధం నుంచి ముక్తులుగా అవ్వచ్చు, ప్రశ్నల నుంచి ముక్తులుగా అవ్వచ్చు. ఎందుకు, ఏమిటి, ఎలానే క్వశ్చన్స్ రాకుండా ప్రసన్న చిత్తాత్మగా ఉండేవారు సఫలత స్వరూప ఆత్మలు. స్లోగన్, తండ్రి నుండి బహుమతిని తీసుకోవాలంటే స్వయం నుండి మరియు సహచరుల నుండి నిర్విఘ్నంగా ఉండే సర్టిఫికెట్ మీతో పాటు ఉండాలి. నేను నిర్విఘ్నంగా ఉంటున్నానా, లేక ఇతరుల లైఫ్ లో కూడా ఒక టెన్షన్స్ క్రియేట్ చేసే మిస్టేక్ అయితే చేయట్లేదు కదా, చెక్ చేసుకోవాలి. నేను ఆత్మ తపస్వి స్వరూపాన్ని అనే స్థితిలో సదా ఉండటానికి ప్రయత్నిద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ తపస్వి స్వరూపాన్ని, తపస్య యొక్క శక్తిశాలి కిరణాలను నాతో ఉంచుకొని వాటితో ఎంతో ముందుకు వెళ్ళే వారిని తపస్సు ద్వారా లభించే ఆశీర్వాదాలను సదా నాతో ఉంచుకొని ఆ ఆశీర్వాదాలతో ఎంతో శక్తివంతమైన స్థితిని తయారు చేసుకుంటాను. బాబా మీకు ఎంతో ధన్యవాదాలు. అనుక్షణం సేవాదారి స్థితిలో ఉంటూ సేవ యొక్క సర్వ ప్రాప్తులను తీసుకొని మనసా వాచ కర్మన బాబాకి దగ్గరగా వెళ్తున్నట్టు అనుభవం చేసుకుంటాను. నేను ఆత్మ సదా బాబా చిత్ర ఛాయలో ఉంటూ బాబా యొక్క తోడు నీడలా ఉంటూ సదా నా స్థితిని ఎంతో శీతలంగా శాంతిపూర్వకంగా చేసుకుంటాను. బాబా మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇంత సుందరంగా తయారు చేశారు.
సదా మీ స్మృతిలో ఉండి సేవాదారి పిల్లవాడిగా అనుక్షణం అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి శాంతి శాంతి. I, the soul, receive the unlimited power from the Supreme Father with such a God blessings. I try to receive the Father's power and spread that power to every part of this body and be a divine being. Om Shanti Shanti.